శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. మా ఫోన్ నెంబర్ 8074513343. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాటలు వినకపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్య, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. రియల్ ఎస్టేట్, కోర్టు సమస్యలు, రాజకీయం, సినీ రంగం, విదేశీయాన, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును. గురూజీ రామరాజు గారి ఫోన్ నంబర్ 8074513343. అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి ఇంట్లోనే రహస్య శత్రువు ఉన్నారు. వారెవరో ఈ క్షణాన తెలిస్తే ఖచ్చితంగా మీ గుండె చెల్లమంటుంది. మరి కుంభరాశి వారికి ఇంట్లోనే ఉన్నటువంటి ఆ రహస్య శత్రువు ఎవరు, ఇంకా ఆ రహస్య శత్రువు గురించి తెలుసుకోవాలి అంటే మీరు ఏం చేయాలి, అంతేకాకుండా ఆ రహస్య శత్రువు దగ్గర నుంచి మీరు దూరంగా ఉండటానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలి, దాంతో పాటుగా కుంభరాశి వారి యొక్క లక్షణాలు, అదేవిధంగా ఈ సమయంలో చేయవలసినటువంటి కొన్ని రకాల పరిహారాలు, ఈ విశేషాలన్నింటి గురించి ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు మా ఛానల్ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసుకుంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్తే గనిష్ట, ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. ఈ రాశి చక్రంలో కుంభరాశి 11వది. ఈ రాశికి అధిపతి శని. కుంభరాశి వారు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే పొడవైన, బలిష్టమైన శరీరం ఉంటుంది. కళ, ఇంకా సుందరమైన స్వరూపం. ఎప్పుడు సంతోషంగా ఉండడం వీళ్ళ యొక్క స్వభావంగా చెప్పుకోవచ్చు. వీరికి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఏ విషయంలోనైనా కానివ్వండి, అంటే వీరికి సంబంధించిన విషయం ఏదైనా సరే, లేకపోతే వీరి కుటుంబానికి సంబంధించిన విషయమైనా, ప్రతి దాంట్లోనూ మంచి చెడు ఏ విధంగా ఆలోచింపజేస్తాయన్నది ఆలోచించిన తర్వాతే మీరు ఏ నిర్ణయం తీసుకోండి. అదేవిధంగా ఎదుటి వాళ్ళ జీవితాన్ని ప్రభావితం కూడా చేస్తాయి. లేదా ఆ విషయం పట్ల మన యొక్క జీవితం అనేది ఏ విధంగా ప్రభావితం చేస్తుంది, దానివల్ల మంచి ఫలితాలు వస్తాయా, చెడు ఫలితాలు వస్తాయా అన్నది చాలా స్పష్టంగా ఆలోచించి ఆ తర్వాతే ఆ పనిని మొదలు పెట్టండి. అయితే మీరు ఏ పనినైనా చేయండి, కానీ పనిని మాత్రం పూర్తిగా మనసు పెట్టి మాత్రమే చేయండి. ఏ విధమైనటువంటి ఆశ అనేది వీరికి ఉండదు. ఈ విధమైనటువంటి ఆశ లేకుండా మీరు పనులు పూర్తి చేయడం అనేది ప్రత్యేకంగా జరుగుతుంది. ఇక మీరు ఎలాంటి ఆలోచనలు, ఎప్పుడు ఏ విధంగా చేస్తారు అన్న విషయం ఎవరికీ కూడా తెలియదు, ఎవరికీ కూడా చెప్పరు. అంతేకాదు, మీరు ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఆలోచిస్తున్నట్లు రహస్యంగానే కనిపిస్తూ ఉంటారు. ఇక వీరు చేసేటటువంటి పనుల్లో చాలా వైవిధ్యం ఉంటుంది. ఎందుకంటే వీరు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళు చేసే పనులు కాకుండా చాలా డిఫరెంట్ పనులు చేస్తూ ఉంటారు. అలాగే ఎదుటి వాళ్ళ కన్నా కూడా చాలా భిన్నంగా ఉండాలి అనుకుంటారు. అంతేకాకుండా వీరు చేసేటటువంటి ఆలోచనలు కానీ, మార్పులు కానీ చాలా మార్పులు చేస్తాయి. ఉదాహరణకు చెప్పాలి అంటే వీరు ఏ పని చేసినా కూడా ప్రయోజనం కలిసి రావడం లేదు, ప్రయోజనం లేదు కూడా. పనుల యొక్క నిర్వహణలో శ్రమ ఉంటుంది కానీ లాభాలు లేవు. పెద్దల ఆశస్సులు లభించడము లేదు. వారి యొక్క అనుకూలతల పట్ల, ఇంకా వారి యొక్క అనుకూలత ఏ విధంగా ఉంటుంది, ఈ కుంభరాశి వారి పట్ల లేదు. పొందదగినటువంటి లాభాలు పొందవలసి ఉన్నా పొందలేక ఇంకా ఎప్పటికీ సమస్యల్లోనే కూర్చుంటారు అనేటటువంటి ఈ రకమైనటువంటి ప్రశ్నలు వీళ్ళ మనసు లోతుల్లో ఎప్పుడూ కూడా మెదులుతూనే ఉంటాయి. అయితే ఈ రాశి వారికి ఎప్పుడు కూడా సంతోషకరమైనటువంటి గ్రహాలు ఇంకా భిన్న రీతిలో తిరగడం వల్లే వీరి యొక్క ఆలోచన రీతి కూడా భిన్నంగా ఉంటుంది. ఇక అందరి లాభాలను వారే సొంతం చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. అంతేకాకుండా పక్క వాళ్ళ శ్రమను కూడా వాళ్ళే దోపిడీ చేయాలన్న ఆలోచనతో ఉన్నవారికి కూడా ఇది చేతకాకపోవడం వల్ల ఎంతో నీరసానికి, ఇంకా నిరుత్సాహానికి గురవుతూ ఉంటారు. వీరి యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకుంటే చాలు, వీరికి, వీరి యొక్క కుటుంబ సభ్యులకి, స్నేహితులకి ప్రయోజనాలు చేకూరుతాయి. అంతేకాకుండా వీరు ఎంతైతే శ్రమ పడతారో దానికి తగిన లాభాలు అందాలనుకుంటారు. అందరూ కూడా లాభాలతో సంతోషంగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. అదేవిధంగా మానసికంగా అందరికీ మేలు చేకూర్చేటటువంటి ప్రయత్నం వల్ల వాళ్ళు పొందేటటువంటి లాభాలు ఎంతో పరిపూర్ణంగా అనుభవించే విధంగా ఉంటాయి. ఇక కర్మలను శుద్ధి చేసుకోవడానికి ముఖ్యంగా ఎంతో కీలకమైన ప్రయోజనం, లాభం వీరి యొక్క సంతోషానికి గురి చేస్తుంది. ఎవరు ఎలాంటి లాభాలు పొందుతున్నా కూడా అవి తమకే అందుతున్నంత ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ముఖ్యంగా ఎదుటివారి శ్రమకు తగిన ప్రతిఫలాలు అందించే ప్రయత్నం, వ్యాపారాలలో అతి లాభాలను దక్కించుకోవడం కూడా వచ్చిన ప్రయోజనాలను మళ్ళీ సాధించుకోవడం, వినియోగించుకోవడం వల్ల వీళ్ళ యొక్క లాభ నష్టాలు అనేవి వేరేసి వేసుకోవచ్చు.
అయితే కుంభరాశి వారి యొక్క శరీరం కానీ, మనసు కానీ, బుద్ధి కానీ అన్నీ కూడా పరిపూర్ణంగానే ఉంటాయి. వీళ్ళతో ఏ పని చేసినా అది ఆనందమే కలుగుతుంది. అన్ని పనుల్లోనూ ప్రవచనాలు ఉంటాయి. చుట్టూ ఉన్న ప్రకృతి వల్ల కూడా ప్రతి క్షణం వీరు ప్రయోజనాన్ని పొందుకునే ఉంటారు. లోకంలో ప్రతి ఒక్కరిలోనూ ఉన్న పరమాత్మను వాళ్ళే ఎంతో స్పష్టంగా పరిచయం చేసుకుంటారు. అంతేకాకుండా ఎదుటి వాళ్ళ వచ్చేటటువంటి లాభాలు, మేలు, ప్రయోజనాలను కలిగిస్తారని భావనలు వీళ్ళలో ఎక్కువగా ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా ఎక్కువ అవ్వడం వల్ల ఎంతో ప్రశాంతమైన జీవితాన్ని, సంతోషకరమైన జీవితాన్ని సొంతం చేసుకుంటారు. అయితే కొన్నిసార్లు ఆలోచించేటటువంటి ఆలోచన విధానంలో మార్పులు, చేర్పులు చోటు చేసుకోవడం వల్లే వీరి యొక్క జీవితం అనేది కొంచెం మానసిక సంఘర్షణకు లోనవుతూ ఉంటుంది. ఈ విధంగా కుంభరాశి వారిలో ఉన్నటువంటి దోషాలు తెలుసుకొని గుణాలను వృద్ధి చేసుకుంటే మాత్రం వీరిని మించిన వారు ఇంకెవరూ ఉండరు. అలాంటి ఈ కుంభరాశి వారి యొక్క జీవితంలో రహస్య శత్రువులు వీళ్ళ ఇంట్లోనే ఉన్నారన్న విషయాన్ని తెలుసుకున్న తర్వాత ఎంతో మానసిక సంఘర్షణకు లోనవుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా రహస్య శత్రువులు ఎవరో కాదండి, కన్న కొడుకులు, కన్న కూతుళ్ళే అని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు. అయితే ఇది అందరి విషయంలోనూ కాదు, కొంతమంది విషయంలో మాత్రమే. మరికొంతమంది విషయంలో కుంభరాశి వారికి తమ తోబుట్టువులే శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది. ఇంకా పరిశీలించుకున్నట్లయితే కుంభరాశి వారికి మన అనుకున్న వ్యక్తుల వల్లే మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారి వల్లే నష్టాలు వస్తాయి. ఈ విధంగా మన కడుపున పుట్టిన పిల్లలే మనకు శత్రువులు అయ్యారా, లేదంటే నాకు తోబుట్టిన వాళ్ళే నాకు శత్రువులుగా మారారా అని చెప్పి కుంభరాశి వాళ్ళు చాలా మదన పడిపోతూ ఉంటారు. ఈ విధంగా వివాహం చేసుకున్న తర్వాత మాత్రం జీవిత భాగస్వామి వల్ల మాత్రమే వీళ్ళు ఏదైనా సంతోషకరమైన జీవితాన్ని కానీ, ప్రశాంతమైన జీవితాన్ని కానీ పొందుకుంటారు. అందువల్ల కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే వీరు సాధారణంగానే వీరికి సంబంధించినటువంటి విషయాలను అందరికీ చెప్పేస్తూ ఉంటారు. ముఖ్యంగా తమ తోబుట్టువులు కానీ, జీవిత భాగస్వామి కానీ, ఇంకా పిల్లలతో కానీ చాలా ఎక్కువగా పంచుకుంటూ ఉంటారు. ఈ విధంగా వాళ్లకు సంబంధించినటువంటి కొన్ని కీలకమైన అంశాలను కూడా పంచుకోవడం వల్ల వీరే రహస్య శత్రువులుగా మారి కుంభరాశి వారిని దెబ్బతీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంత జీవిత భాగస్వామి అయినా, ఎంతటి తోబుట్టువులు అయినా, ఎంతటి కన్న కొడుకులైనా సరే, లేదా కన్న కూతుళ్ళు అయినా కూడా కొన్ని విషయాలు చెప్పకూడనివి ఉంటాయండి. వాటిల్లో ముఖ్యంగా మీ యొక్క రహస్య విషయాలను మాత్రం అస్సలు తెలియజేయకూడదు. ఈ విధంగా చెప్పడం వల్ల కూడా చాలా ప్రమాదం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ యొక్క విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి మీరు చేయవలసిన ప్రతి ఒక్క పని మీ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఈ సమయాన్ని మెరుగుపరుచుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక శనిదేవుడు మీ గ్రహానికి అధిపతి కాబట్టి మీరు ఖచ్చితంగా శనిదేవునికి నిత్యం పూజలు చేయడం, నిత్య దీపారాధన చేయడం వల్ల మీపై ఉన్నటువంటి దోషాలు, ఇంకా సకల పాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. శుభమస్తు.